హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఏ 24 ట్రిక్స్ విద్యాలయం. నేను కూడా గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యాను. నేను కూడా రాశాను. సో గ్రూప్ 3 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక అనాలిసిస్ చేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నాను. సో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ క్వశ్చన్స్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేవి, కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువగా ఉండేవి. కానీ ఈసారి 2024 తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ పేపర్ స్టాండర్డ్ అనేది సివిల్ స్టాండర్డ్లో ఉన్నది. కాబట్టి మనం ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లయితే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ పేపర్ 3 కానీ ఏది తీసుకున్నా కానీ 150 క్వశ్చన్స్కి ఒక్కొక్క దాంట్లో ఆప్షన్స్ని ఒక్కొక్క క్వశ్చన్ కింద 4 ఇచ్చి 3 సరైనవా, 2 సరైనవా, 1 సరైనదా, ఏబీసీలు సరైనవా, ఏబీలు సరైనవా, పైవన్నీ సరైనవా అని అడిగారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఇండైరెక్ట్గా 150 క్వశ్చన్స్ ఇంటూ 3 450 క్వశ్చన్స్, అంటే అప్రాక్సిమేట్లీ 300 నుంచి 450 క్వశ్చన్స్ అడిగారు. సో దీన్ని బట్టి చూస్తే మనం పేపర్ కట్ ఆఫ్ అంచనా వేయడం అనేది చాలా క్లిష్టమైనది. సో ఒక్కొక్కళ్ళు 300, 280, 270 అలా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెబుతున్నారు. కానీ దాన్ని ఎక్స్పెక్టెడ్ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్. సో నేను కూడా మన క్వశ్చన్ పేపర్ బాగా రివైజ్ చేసి చూస్తే పేపర్ స్టాండర్డ్ బట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంతవరకు ఉండవచ్చు. మేబీ 10 మార్క్స్ అటు ఇటుగా ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పేపర్ 1 చూసినట్లయితే 85 మార్క్స్ వస్తే రేస్లో ఉన్నామని, అంటే కొన్ని జోన్లలో రిజర్వేషన్ పరంగా సేఫ్ స్కోర్ కూడా ఇదే ఉండవచ్చు. మరియు 95 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అని భావించవచ్చు. పేపర్ 2లో చూసినట్లయితే అందరూ కూడా 90, 95, 105 కొందరు అంటున్నారు ఈ మార్క్స్. కానీ కొందరికి ఈ పేపర్లో 5 నుంచి 10 మార్క్స్ ఎక్కువ వచ్చినా తర్వాత పేపర్లో తక్కువ రావచ్చు. సో వాళ్ళకు కూడా 105 మార్క్స్ అనేది కూడా కష్టమే. 100 నుంచి 105 మార్క్స్ వస్తే గ్రేట్ అనే అనాలి ఈ పేపర్లో. నేను నా వ్యక్తిగతంగా 95 వస్తే రేసులో ఉన్నామని, 105 అంటే 105 వస్తే సేఫ్ స్కోర్ అని నా భావన. పేపర్ 3 చూసుకున్నట్లయితే పేపర్ 3లో 90 మార్క్స్ వస్తే రేస్లో ఉన్నామని, 100 వస్తే సేఫ్ స్కోర్ అని భావించవచ్చు. ఇంకా టోటల్గా చూసుకుంటే 270+ వస్తే రేస్లో ఉన్నామని, మరియు కొన్ని జోన్లలో రిజర్వేషన్ పరంగా కొంతమందికి సేఫ్ స్కోరు ఇదే. అదేవిధంగా 300+ వస్తే సేఫ్ స్కోర్గా భావించవచ్చును. ఒక పేపర్లో ఎక్కువ వచ్చి ఒక పేపర్లో తక్కువ వచ్చిన టోటల్ 10 మార్కులు అటు ఇటుగా 270 వస్తే రేస్లో ఉన్నామని, 300+ వస్తే సేఫ్ స్కోర్ అని భావించవచ్చును. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ బాగా రివైజ్ చేసి చూసి పేపర్ స్టాండర్డ్ బట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండవచ్చునని, మేబీ 10 మార్కులు అటు ఇటుగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది 2024 తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇది ఎవరు కూడా నిజమని భావించవద్దు.